Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఐఐటీస్. ఐఐటీల్లో ఒక ఐఐటి రూర్కీ ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. ఐఐటి రూర్కీ సిటీ ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐఐటి రూర్కీ. ఈ ఐఐటి రూర్కీకి సంబంధించిన శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన అధునాతనమైన సోలార్ సెల్స్, పెరోస్కైట్ సోలార్ సెల్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చాయి. సో రానున్న పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన ఒక ముఖ్యమైన అంశం, అత్యంత ముఖ్యమైన అంశం ఐఐటీలు. ఇటీవల లాస్ట్ 1 ఇయర్లో ఐఐటీలకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 80 to 90 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా వార్తల్లోకి వచ్చినాయి. వాటన్నిటిని అభ్యర్థులు ఒక ట్యాబులర్ ఫామ్లో కానివ్వండి, మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ కన్వీనియన్స్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్షల్లో అయినా ఐఐటీల పైన కనీసం 2 నుండి 3 ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఇటీవలే టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చాలా టఫ్ పేపర్గా మనం చూసాము. అటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్లో కూడా 3 ప్రశ్నలు ఎక్స్క్లూజివ్గా ఐఐటీల పైన ఫోకస్ చేశాడు ఎగ్జామినర్. సో ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో కూడా ముఖ్యమైన అంశాలు ఉంటాయి. పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మేబీ, అటువంటి సబ్జెక్ట్స్ నుండి ఇంపార్టెంట్ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీడియోలను తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 అనే ఒక కోర్స్ ఉంటుంది, మిషన్ 100 కోర్స్. సో అందులో ఒకసారి టాపిక్స్ని చూడండి, మీకు డైరెక్ట్గా టైటిల్ కనబడుతుంది. ఆ టైటిల్ ఏవైతే ఉంటాయో రానున్న ఏ పోటీ పరీక్షలు కూడా వాటిపైన ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి సబ్జెక్ట్లో కూడా అభ్యర్థులు చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్ అని చెప్పేసి. అటువంటి టాపిక్స్ అన్నింటిని కూడా మీకు మిషన్ 100 కోర్సులో తీసుకొచ్చాను, అన్ని సబ్జెక్ట్స్ నుండి కూడా. అండ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోరిక మేరకు ఏపీ స్కీమ్స్ అండ్ ఏపీ బడ్జెట్ వీడియోస్ని, అండ్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ బడ్జెట్ వీడియోస్ని, అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 11 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కూడా మీకు మిషన్ 100 కోర్సులో ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క అవకాశం ఉన్న అభ్యర్థులకు యాడ్ చేస్తూనే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇయర్ ఎండ్ మనకు ఉంది కాబట్టి, సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు, చాలామంది అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకి ఈరోజు మీకు మిషన్ 100 కోర్స్ ఏదైతే ఉంటుందో భారీ ఆఫర్ని కూడా ప్రకటించడం జరిగింది. సో అభ్యర్థులు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడున్న ఆఫర్ ఏదైతే ఉంటుందో ఈ ఇయర్ ముగుస్తుంది కాబట్టి, అభ్యర్థులకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఈ కాంటెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంటెంట్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి, లేదంటే డైరెక్ట్గా వీడియోస్ చూడండి, అక్కడ మీకు సమాచారం అంతా దొరుకుతుంది. సో అందులో ఐఐటీలు కానివ్వండి, వాల్కనోస్ కానివ్వండి, ప్రతి ఒక్క సమాచారం ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్లో దీన్ని ఖచ్చితంగా చదవాలి అని చెప్తాను కదా, ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు కవర్ చేశాను. సో ఇప్పుడు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఐఐటీస్. అటువంటి ఐఐటీలో ఒక ఐఐటి రూర్కీ అంటున్నాను. ఐఐటి రూర్కీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి రూర్కీ ఈరోజు పెరోస్కైట్ సోలార్ సెల్ అనే అంశంతో, పెరోస్కైట్ సోలార్ సెల్స్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల పెరోస్కైట్ సోలార్ సెల్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి రూర్కీ. అసలు ఈ పెరోస్కైట్ సోలార్ సెల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రస్తుతం మనం వాడుతున్న సిలికాన్ సోలార్ సెల్స్ ఏవైతే ఉంటాయో, సిలికాన్ సోలార్ సెల్స్ సో సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి సిలికాన్ సోలార్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సోలార్ సెల్స్ స్థానంలో ఆల్టర్నేటివ్గా ఈరోజు పెరోస్కైట్ సో పెరోస్కైట్ సోలార్ సెల్స్ని అభివృద్ధి చేస్తూ ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. ఈ మెకానిజం గురించి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీరు రీసెంట్ క్వశ్చన్ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఇటీవల ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్గా ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఐఐటి
వారు ఏ పదార్థం నుండి తయారు చేశారని అన్నారు. సో అలా ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు ఎక్కువగా ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశంతో వార్తలకు వస్తున్నారు. దోసకాయల తొక్క నుండి, సో అటువంటివి అలా ఫోకస్ చేయండి. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. పెరోస్కేట్ సోలార్ సెల్స్ అనగానే మనకి ఏ ఐఐటి గుర్తుకు రావాలి? ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా పెరోస్కేట్ అని ఇస్తాడు వాడు. పెరోస్కేట్ అని కీవర్డ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మెకానిజం పైన ఫోకస్ చేయడు, ఎందుకంటే ఇది టోటల్గా కూడా టెక్నాలజీకి సంబంధించింది. సో పెరోస్కేట్ సోలార్ సెల్స్ అనగానే ఐఐటి రూర్కి శాస్త్రవేత్తలు, సోలార్ సెల్స్కి సంబంధించిన అంశం, సో సౌరశక్తికి సంబంధించింది. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కొన్ని ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధతో ఐఐటి మద్రాస్ని ఫోకస్ చేయండి. ఐఐటి మద్రాస్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల కదం అనే కృత్రిమ మోకాలు అనే అంశంతో వార్తలు నిలిచింది. ఆర్టిఫిషియల్ నీ అండ్ నియోబోల్ట్ అనే ఒక వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ 3D హౌస్ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత 3D హౌస్ ఐఐటి మద్రాస్కి సంబంధించి. హోమోసెప్ అనే అంశం, హోమోసెప్ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరు ఉంటారో వారి స్థానంలో పనిచేసే రోబోలు, హోమోసెప్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఆక్వా మ్యాప్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, ఇటువంటి అంశాలు. సో ఐఐటి మద్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఐటి టు బి ఫోకస్డ్ అమాంగ్ ఆల్ ద ఐఐటీస్. ఐఐటి మద్రాస్ పైన ప్రతిష్ట చూడండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసాము, తరచూ రిపీట్ చేస్తున్నాం చూడండి. అండ్ దీంతో పాటు ఇటీవల ఐఐటి హైదరాబాద్ కూడా చాలాసార్లు వార్తలకు వచ్చింది. ఐఐటి హైదరాబాద్ స్వరాజబిలిటీ అనే ఒక అంశం కానివ్వండి, హైడ్రోజెల్ కార్నియా సంబంధిత సమస్యలకు పరిష్కారం, హైడ్రోజెల్ మానవుడి కంటి సమస్యలకు సంబంధించిన పరిష్కారం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్, ఇవన్నీ హైదరాబాద్. అండ్ సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఐఐటి హైదరాబాద్. ఇవి ఐఐటికి సంబంధించిన కొన్ని అంశాలు, ఇటీవల మనం డిస్కస్ చేసిన వాటిలో కొన్ని అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఐఐటి బాంబే నానో స్నిఫర్ అనే అంశంతో వార్తలోకి వచ్చింది. నానో స్నిఫర్ పేలుడు పదార్థాలను, అతి సూక్ష్మాతి మొత్తంలో ఉండే పేలుడు పదార్థాలను కూడా గుర్తించే అధునాతనమైన ఒక పరికరం నానో స్నిఫర్. అండ్ దీంతో పాటు యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్ అనే అంశం కానివ్వండి ఐఐటి బాంబే. అండ్ సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ అనే అంశం, ఇటువంటి అంశాలు. అండ్ దాంతోపాటు ఐఐటి రోపార్ ఇటీవల తరచూ వార్తలకు వచ్చింది, పంజాబ్కి సంబంధించిన ఐఐటి. ఇటీవల ప్రత్యేకంగా స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అనే అంశంతో వార్తలకు వచ్చింది ఐఐటి రోపార్. అండ్ ఆంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్, టెంపరేచర్ మానిటర్ చేసి ఒక పెన్ డ్రైవ్ లాంటి డివైస్. అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ అనే అంశము రోపార్. అండ్ ఐఐటి ఢిల్లీ సెర్స్ అనే టెక్నాలజీతో వార్తలకు వచ్చింది, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఇలా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి గౌహతి ఇటీవల ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపు అనే అంశము, సూపర్ మనకు హైడ్రేటివ్ కూలింగ్ టెక్నాలజీ కానివ్వండి, ఒక కూలింగ్ టెక్నాలజీ విద్యుత్ అవసరం లేకుండానే కూలింగ్ టెక్నాలజీ అనే అంశం కానివ్వండి, ఇటువంటి అంశాలు. అండ్ ఐఐటి ఖరగ్పూర్ ఇటీవల ఎక్కువగా ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశాలు, బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, దోసకాయ తొక్క నుండి తయారు చేసిన ప్యాకేజింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి. సో ఐఐటీల పైన క్వశ్చన్ లేకుండా ఖచ్చితంగా చెప్తాను, ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. వీటితో పాటు మిస్లీనియస్గా మనం ఏవైతే ఐఐటీల గురించి ఇంపార్టెంట్ డిస్కస్ చేసామో అవన్నీ వివరాలు కూడా మీకు మిషన్ 100లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలకు వచ్చిన ఐఎన్ఎస్ అర్నాలా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అంశంతో వార్తలోకి వచ్చింది. ఇండియన్ నేవీలో మొదటిసారి ఇటువంటి ఒక సేవలను చూస్తున్నాం, ఇండియన్ నేవీలో సేవలకు సంబంధించి. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే నేవీస్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. సబ్మెరైన్ అంటే ఏంటి? జలాంతర్గామి, వాటర్ లోపల ఉంటుంది, సముద్రం లోపల ప్రయాణించేది. సో మనం నిన్నటి రోజున మనం వాగీర్ అనే జలాంతర్గామి గురించి డిస్కస్ చేసాం కదా, అలాంటిది. సో యాంటీ సబ్మెరైన్ అంటే శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్కి యాంటీగా పనిచేసే ఒక అధునాతన వ్యవస్థ ఈ వార్ఫేర్ ఐఎన్ఎస్ అర్నాలా. ఎగ్జామ్లో ఫోకస్ ఎలాంటి పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఎన్ఎస్ అర్నాలా ప్రత్యేకత ఏంటంటే మనకు యాంటీ సబ్మెరైన్ ఫస్ట్ నేవీస్ మొట్టమొదటిది. అండ్ దీన్ని ఎవరు తయారు చేశారంటారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎక్కడ ఉంది? కోల్కతా, వెస్ట్ బెంగాల్, వారు తయారు చేశారు. దీన్ని నిన్నటి రోజున నేవీలో సేవల కోసం కమిషన్ చేయడం జరిగింది, చెన్నై వద్ద, తమిళనాడు వద్ద. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి. రక్షణ రంగానికి సంబంధించిన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు.
ఇటీవల రక్షణ రంగానికి సంబంధించిన చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, వాగిర్ కానివ్వండి, ఇటువంటి ప్రత్యేకం చూడండి. ఐఎన్ఎస్ మర్మగవ్ ఇటీవల వార్తలకు వచ్చింది. ఈ వారంలోనే 4వసారి వార్తలకు వచ్చింది. ఇది కాదు, అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ పెనిన్సులా, భారతదేశానికి 3 వైపులా కూడా వాటర్ వే ఉంది. కాబట్టి ఈ వాటర్ ప్రాంతం ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. మరి ఈ ప్రాంతంలో రక్షణ వ్యవహారాలు చూసుకుంటున్న నేవీకి అధునాతనమైన ఏవైతే ఉంటాయో సౌకర్యాలు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ అర్నాల. అర్నాల అనే పదం ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన పదము. తన జీవితంలో అర్నాల అనే ఒక ప్రాంతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే పేరుని ఇక్కడ జోడించడం జరిగింది. గుర్తుంచుకోండి ఎవరు తయారు చేశారు అండ్ దీని యొక్క ప్రత్యేకత, దీని పేరు. అండ్ నెక్స్ట్ ప్రళయ్. ప్రళయ్ అనే ఒక మిసైల్ ఈరోజు వార్తలోకి వచ్చింది. ప్రళయ్ మిసైల్. ప్రళయ్ మిసైల్ క్షిపణి వేయత్. సో ఇది బ్యాలిస్టిక్ క్షిపణి. డిఆర్డిఓ వారు అభివృద్ధి చేసిన ఒక బ్యాలిస్టిక్ క్షిపణి. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే 500 to 1500 కిలోమీటర్స్ దూరంలో సుదూరంగా ఉండే ఎలాంటి వ్యవస్థనైనా నాశనం చేసేస్తుంది. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సో బ్యాలిస్టిక్ మిసైల్ ప్రళయ్. సో ఇండియాకి సంబంధించి ఆర్మీ వారికి ఇది ఇటీవల రావడం జరిగింది. ఆర్మీ వారికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓ. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ డన్ ద నేషన్ ప్రౌడ్ బై డెవలపింగ్ హోస్ట్ ఆఫ్ పవర్ఫుల్ మిసైల్స్ హ్యాస్ యాడెడ్ అనదర్ ఫెదర్ టు ఇట్స్ ఆల్రెడీ గ్లిటరింగ్ క్రోన్ విత్ ఇట్స్ లేటెస్ట్ అచీవ్మెంట్ ప్రళయ్ మిసైల్. సో ప్రళయ్ మిసైల్ ఏదైతే ఉంటుందో ఇది మిసైల్. సో ఇంటెండెడ్ టు బి ఇండియాస్ ఆన్సర్ టు ద చైనాకి సంబంధించిన డాంగ్ఫెంగ్ 12. చైనాకి సంబంధించిన మిసైల్స్ ఎక్కువగా డాంగ్ఫెంగ్ అనే పేర్లతో ఉంటాయి. డాంగ్ఫెంగ్ 12. సో దానికి ఇది ప్రత్యామ్నాయం, మనకు కాంపిటీటర్ అన్నట్టు. సో దీనికి మనము తయారు చేసింది సమాధానమే ప్రళయ్. అండ్ ఇటీవల డాంగ్ఫెంగ్ 41 అని ఒకటి వార్తలోకి వచ్చింది. సో దాని సామర్థ్యం ఏదైతే ఉందో 15,000 కిలోమీటర్స్ దూరం ఉండే ప్రయాణించే సామర్థ్యం ఉన్న క్షిపణి చైనాకి సంబంధించి. దానికి మన భారతదేశం ఇచ్చిన బదులు అగ్ని 5 క్షిపణి. ఇటువంటి చూడండి మీరు. సో రక్షణ రంగానికి సంబంధించి ప్రస్తుతం మనం పటిష్టంగా తయారవుతున్నాం. మన స్వదేశీయంగా తయారు చేసుకుంటున్న మిసైల్స్, ఆయుధాలు, వీటితో పాటు విదేశాల నుండి కూడా రక్షణ రంగానికి సంబంధించిన దిగుమతులపైన మనం ఆధారపడుతున్నాం. అటువంటి విదేశీ దిగుమతులపైన ప్రత్యేకంగా చూడండి. ఇటీవల రఫేల్ యుద్ధ విమానాల చేరిక, భారతదేశానికి చేరిన 36 రఫేల్ యుద్ధ విమానాలు. ఇది ఇంపార్టెంట్. అటువంటి ఖచ్చితంగా చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కోవిడ్కి సంబంధించి కోవిడ్ రైస్. సో ఇటీవల తరచూ మళ్ళీ కరోనా వార్తల్లోకి వస్తుంది. లాస్ట్ 3 days నుండి మనం రెగ్యులర్గా మళ్ళీ కరోనా గురించి చూస్తున్నాం వార్తల్లో. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సో కరోనాను నెగ్లెక్ట్ చేయకండి, అందరూ మళ్ళీ భౌతిక దూరాన్ని పాటించండి, మాస్కులను ధరించండి అని చెప్పేసి న్యూ వేరియంట్ కూడా ఇప్పుడు సంచలనంగా వార్తలకు వస్తుంది. చాలా దేశాలు, చైనా లాంటి దేశాల్లో సగం కేసులు కూడా ఇప్పటికి నమోదయ్యాయి. సో ఆ వేరియంట్ ఏదైతుందో ఒమిక్రాన్లోనే సబ్ వేరియంట్ అంటున్నారు దీన్ని. ఒమిక్రాన్ వేరియంట్లోనే సబ్ వేరియంట్ BF7. సో ప్రస్తుతం పెరుగుతున్న ఈ కేసులు BF7 కరోనా వేరియంట్, వైరస్ వేరియంట్. సో ఇక్కడ వైరస్లకి సంబంధించి WHO నామకరణం పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ చేస్తున్నారు ఎగ్జామినర్. WHO వైరస్లకి సంబంధించిన నామకరణమే కాదు, ఏదైనా వ్యాధులకి సంబంధించి కూడా ప్రత్యేకంగా నామకరణం చేసే సంస్థ WHO. ఇటీవల మంకీ పేరును తొలగించారు, ఎంపాక్స్గా నామకరణం చేశారు. మంకీ పాక్స్ రీనేమ్డ్ యాజ్ ఎంపాక్స్ బై WHO అని చెప్పేసి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. అండ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే కరోనాకి సంబంధించి WHO చేసిన నామకరణాలపైన అడుగుతున్నాడు. ఉదాహరణకి ఈ పేర్లన్నీ కూడా లాస్ట్ 1 year నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఇది B7 కదా వేరియంట్. సో చూద్దాం దాని గురించి. ఇంకా WHO అఫీషియల్గా మనకి ఏదైతే ఉంటుందో వేరియంట్ అని చెప్పారు. మరి ఇటీవల కాలం మనకు లాస్ట్ ఇయర్ నుండి వార్తల్లోకి వచ్చిన డిఫరెంట్ కరోనా వేరియంట్స్ ఏవైతే ఉంటే చూద్దాం. B16172 దీన్ని భారత్ డెల్టాగా నామకరణం చేసింది. అంటే భారతదేశంలో మొదటి కేసు నమోదయ్యింది అన్నట్టు. డెల్టా వేరియంట్ అంటాం. డెల్టా చాలా మనకు సెకండ్ వేవ్ అప్పుడు చాలా సివియర్గా కేసెస్ నమోదైనవి. అండ్ B16171 భారత్ కప్పా వేరియంట్. B117 బ్రిటన్లో కేసులు నమోదయ్యాయి, ఆల్ఫా.
B1351 దక్షిణాఫ్రికాకు సంబంధించి బీటా అని నామకరణం చేశారు. P1 వేరియంట్ బ్రెజిల్లో కేసెస్ నమోదయ్యాయి, గామా. B142 అమెరికాలో కేసెస్ ఎక్కువ నమోదయ్యాయి, అమెరికా నుండి స్ప్రెడ్ అయింది, ఎప్సిలాన్. ఈ పేర్లను గుర్తుంచుకోండి. ఈ కోడ్స్ ఇచ్చేసేసి నామకరణం కూడా క్వశ్చన్స్ అడుగుతారు చాలా ఎగ్జామినేషన్లో. లాస్ట్ ఇయర్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్లో అండ్ ఇటీవల TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా కరోనాకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. కరోనా గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అది వ్యాక్సిన్లే కానివ్వండి, కరోనా వైరస్ టు వ్యాక్సిన్ వరకు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. మీకు మిషన్ 100లో కరోనాకి సంబంధించిన వీడియో తీసుకొచ్చాను. వ్యాక్సిన్ల గురించి కూడా అధునాతన టెక్నాలజీ ఏవైతే ఉంటే అవన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ముఖ్యంగా వేరియంట్స్ డిఫరెంట్ కరోనా వేరియంట్స్ పైన అధ్యయనం చేయడానికి భారతదేశంలో ఇన్సాకాగ్ అనే ఒక సంస్థ కూడా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. సో ఇండియన్ SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ అని చెప్పేసి ఇన్సాకాగ్ భారతదేశంలో కరోనా వేరియంట్ల పైన అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థగా చెప్పొచ్చు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో వ్యాక్సిన్ టెక్నాలజీల పైన RNA బేస్డ్ వ్యాక్సినా, DNA బేస్డ్ వ్యాక్సినా, ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు మనకు వేరియంట్ పైన కాబట్టి ఇది మాత్రం ఇక్కడికి లిమిట్ అవుతున్నాను. రిమైనింగ్ మీకు కరోనాకు సంబంధించిన మొట్టమొదటి కేసు, భారతదేశంలో జరిగిన లాక్డౌన్, అవన్నీ హిస్టరీ మొత్తం కూడా మీకు మిషన్ 100లో ఇచ్చిన ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయుర్ స్వాస్థ్య అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. ఆయుర్ స్వాస్థ్య సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఆయుర్ స్వాస్థ్య. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ఈ ప్రోగ్రామ్ని, ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. మనకు పాలిటీలో వస్తుంది ఆర్టికల్ 275లో. సో ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పథకం రూపంలో సాయం చేయడం. దేనికి సంబంధించి? ప్రమోషన్ ఆఫ్ ఆయుష్ ఇంటర్వెన్షన్. ఆయుష్, ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి అంటాం కదా, అటువంటిది. సో ఆయుష్ ఇంటర్వెన్షన్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్. సో ప్రజలకి ఆయుష్ ప్రోడక్ట్స్కి సంబంధించి ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇందులో 2 కాంపోనెంట్స్, ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఆయుష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఏం లేదు, ఇటీవల ఆయుర్ స్వాస్థ్య అనే ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఆయుష్ అని గుర్తుంచుకోండి. ఆయుష్కి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహాలను, ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇది ఆయుష్కి సంబంధించిన అంశం. సో ఇటువంటి స్కీమ్స్ ఏమైనా వార్తలకు వస్తే ఇటీవల ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా ఇంటి వద్దే వైద్యం అని చెప్పేసి ఇల్లం తేడి కల్వి, ఇటువంటి అంశాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చొరవలతో వార్తలకు వస్తున్నాయి. వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇన్స్పేస్ మరొకసారి వార్తలోకి వచ్చింది. ఇన్స్పేస్ యాక్రోనిమ్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో ఇన్స్పేస్ పైన క్వశ్చన్ అడగవచ్చు. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ కీవర్డ్స్, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. సో పదానికి మధ్య ఉన్న అర్థాన్ని వెతకండి. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్, భారతదేశానికి సంబంధించి. స్పేస్ ప్రమోషన్, అంతరిక్షంలో ప్రోత్సాహం కల్పించడం. ఎవరికి? ప్రైవేట్ స్టార్టప్లకి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా అంతరిక్ష పరిశోధనలపైన ప్రైవేట్ రంగం ఏలుతోంది. ప్రపంచానికే అమెరికాకు సంబంధించిన స్పేస్ ఎక్స్ సంస్థ కొత్త పాఠాలు నేర్పింది, మానవ సహిత రాకెట్లను ప్రయోగిస్తూ. సో అటువంటిది భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. ఇస్రోకి తోడుగా ప్రైవేట్ సంస్థలని కూడా సహకారం అందిస్తే మనం అంతరిక్ష రంగంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు, మరింత ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందే అవకాశం ఉంటుందని భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ప్రారంభించిన ప్రైవేట్ స్టార్టప్ సంస్థలకి ప్రోత్సాహం కల్పించే సంస్థ ఇన్స్పేస్. అటువంటి ఇన్స్పేస్ సంస్థ సహకారంతో ఇటీవల విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ స్కైరూట్ ఏరోస్పేస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, వారు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేశారు. అది అటువంటివి. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్పేస్ ఈరోజు ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే ఒక సంస్థతో టైప్ MOU కుదుర్చుకుంది. ఆ సంస్థ ఎక్కడిదంటే బెంగళూరుకి సంబంధించిన సంస్థ. సో ఇన్స్పేస్ ప్యాక్ట్ విత్ డీప్ టెక్ స్టార్టప్ పేరు, దాని పేరు QNU ల్యాబ్స్. డీప్ టెక్ QNU ల్యాబ్స్. ఎక్కడుంది ఇది? బెంగళూరు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం, ఇన్స్పేస్ QNU ల్యాబ్స్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే QKD ప్రోడక్ట్స్ అంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, క్వాంటమ్ మెకానిక్స్ అంటాం మనం. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడానికి ఇన్స్పేస్ సంస్థ ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఇటీవల వార్తలోకి వచ్చిందంటే QNU. ఇది డీప్ టెక్ ఆర్గనైజేషన్, బెంగళూరుకి సంబంధించి ప్రైవేట్ సంస్థ. సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ స్టార్టప్ అంటే ఏంటి? అంకుర పరిశ్రమలు. ప్రస్తుతం యువతకు వస్తున్న ఆలోచనలను అమల్లోకి తీసుకురావడమే స్టార్టప్ల యొక్క ఉద్దేశం.
ఇటీవల స్టార్టప్ అని చెప్పేసి ప్రత్యేకంగా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అవి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్, ఇండియాకి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీస్ గిరిజన తెగలు వార్తలకు వచ్చినాయి. సో బెట్టా కురుంబా ట్రైబ్ ఏ రాష్ట్రం అంటారు? కర్ణాటక రాష్ట్రం. యాక్చువల్గా కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లో కనిపించే ఒక తెగ. సో బెట్టా అంటే హిల్, కురుబా అంటే షెఫర్డ్ అంటే గొర్రెల కాపర్లు అనొచ్చు. సో బెట్టా కురుబా ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైబ్కి సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా లోక్సభ వాటిని ట్రైబ్గా గుర్తించే ఒక బిల్లుని ఇంట్రొడ్యూస్ చేశారు పార్లమెంటులో. లోక్సభ ఆమోదం తెలుపబడి వార్తలోకి వచ్చింది. ఏం లేదు, వార్తలు నిలిచిన గిరిజన తెగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ బెట్టా కురుబా తెగ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? కర్ణాటక రాష్ట్రం. లాస్ట్ మనం ఒక 4-5 months బ్యాక్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక గిరిజన తెగ గురించి మనం చూసాము. అదే హక్కీ పిక్కీ తెగ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? సో కర్ణాటక. అండ్ ఇటీవల కల్బలియా గిరిజన తెగ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి తరచు వార్తలకు వచ్చింది. అండ్ మాల్దారీస్ గడ్డి భూములకు సంబంధించి బన్నీ గ్రాస్ ల్యాండ్స్ మాల్దారీస్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిన తెగలు సంతాలీస్ ఒడిశాకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ముర్ము ఇటీవల వార్తలోకి వచ్చారు. సో వార్తలు నిలిచిన తెగలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్వశ్చన్ పేపర్లో మహిళలకి సంబంధించిన క్వశ్చన్, గిరిజన తెగలకు సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. భారతదేశంలో ఏ గిరిజన తెగ ఎక్కడ విస్తరించి ఉంది, ఏ ప్రాంతాలు ఏ గిరిజన తెగలు మనం చూడడం జరుగుతుంది, దానిపైన క్వశ్చన్ అడుగుతారు. తెలంగాణలో ఉండే గిరిజన తెగలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండే గిరిజన తెగలు ఏంటి, మహారాష్ట్ర, అట్లా వాటన్నిటిని కూడా మీకు మిషన్ అండర్లో తీసుకొచ్చాను. గిరిజన తెగల గురించి ఏ రాష్ట్రంలో ఏ తెగలు ఉంటాయో చూడండి, ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. సో అదొకటి. అండ్ గిరిజన తెగల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్లాజ్ 2(5) గిరిజన తెగకి సంబంధించిన డెఫినేషన్. ఆర్టికల్ 366 క్లాజ్ 2(5), ఆర్టికల్ 342 ఇవన్నీ కూడా తెగలకు సంబంధించిన అంశాలు. 366 క్లాజ్ 2(5) అనేది గిరిజన తెగ యొక్క నిర్వచనం, తెగ అనే నిర్వచనం చూపిస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్లో. అండ్ నెక్స్ట్ ఈట్ రైట్ అనే ఒక వర్డ్ ఈరోజు వార్తలోకి వచ్చింది. ఈట్ రైట్ ఒకే ఒక్క వర్డ్, ఇది గుర్తుంచుకోండి. ఇటీవల ఈట్ రైట్ అనే పదాన్ని తరచు మనం ఎక్కడ డిస్కస్ చేసాం? ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్ అని చెప్పేసి భారతదేశంలో కొన్ని రైల్వే స్టేషన్లను ప్రత్యేకంగా అక్కడ ఉండే ఆహార పదార్థాల యొక్క నాణ్యత ఆధారంగా ఈట్ రైట్ అని చెప్పేసి స్టార్ రేటింగ్ ఇస్తారు. ఎవరిస్తారు ఈట్ రైట్ గుర్తింపు? ఎవరిస్తారు ఈట్ రైట్ గుర్తింపు? FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఈట్ రైట్ సర్టిఫికేట్ని జారీ చేస్తుంది. వీటికి ఎక్కడ ఈట్ అంటే తినడం, అంటే మంచి నాణ్యతతో కూడిన ఆహారం అందుబాటులో ఉండే సంస్థలకి కానీ రైల్వే స్టేషన్లకి కానీ ఈట్ రైట్తో ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఎవరిస్తున్నారు? FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని కూడా ఎగ్జామ్లో అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న FSSAI భారతదేశంలో రైల్వే స్టేషన్లకు కానీ కొన్ని ప్రముఖ సంస్థలకు కానీ ఈట్ రైట్ సర్టిఫికేట్ ఇస్తుంది. అలాంటి ఈట్ రైట్ సర్టిఫికేట్ పొందుతూ వార్తలు నిలిచిన రామోజీ ఫిల్మ్ సిటీ, ద బెస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్లో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీకి ఈట్ రైట్ సర్టిఫికేషన్ వచ్చింది. ఈట్ రైట్ క్యాంపస్గా రామోజీ ఫిల్మ్ సిటీ అట. సో 5 స్టార్ రేటింగ్తో అరుదైన గుర్తింపించిన భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అంటే ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీకి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అత్యుత్తమ రేటింగ్ ఇచ్చి ఈ ఫిల్మ్ సిటీని ఈట్ రైట్ క్యాంపస్గా ధృవీకరించింది. ఫిల్మ్ సిటీని సందర్శించే అతిథులు పర్యాటకులకు జాతీయ ఆరోగ్య విధాన ప్రమాణాలకు లోబడి సురక్షిత పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 1666 ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీలో 15 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో 3 స్టార్ 5 స్టార్ కేటగిరీ హోటళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా FSSAI నిర్వహించే కఠినమైన ఆడిటింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ప్రమాణాలను పూర్తి స్థాయిలో పాటించడంతో ఈట్ రైట్ క్యాంపస్గా రామోజీ ఫిల్మ్ సిటీ చోటు సంపాదించుకుంటే, అంటే అక్కడ ఉండే ఆహారం అనేది అద్భుతం, నాణ్యతతో కూడింది. గుర్తుంచుకోండి, నాణ్యత. ఇది ఈట్ రైట్కి సంబంధించిన అంశం. దీనిపైన క్వశ్చన్ రావచ్చు ఈసారి. అండ్ నెక్స్ట్ భారత వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి. ఇందిరాగాంధీ గారి పేరు శాంతి బహుమతిని 1986లో ప్రారంభించారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో. సో లాస్ట్ ఇయర్ 2021లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి పురస్కార గ్రహీతగా ప్రథమ్ ఫౌండేషన్ వార్తల్లోకి వచ్చింది. ప్రథమ్ ఫౌండేషన్ ఈ సంవత్సరం 2022 ఇయర్కి ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఏదైతే ఉంటుందో భారత వైద్య సమాజానికి డెడికేట్ చేశారు. వైద్య సమాజం ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలంలో వైద్యులు చేసిన కృషి కానివ్వండి, ఇదంతా దృష్టిలో ఉంచుకొని, సో కరోనా వైరస్ సోకిన కోట్ల మంది ప్రజలకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి
అవిశ్రాంతంగా విశేష సేవలు అందించి కోవిడ్ యోధులుగా నిలిచిన భారతీయ వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి 2022 అవార్డు దక్కింది. దేశంలోని వైద్యులు నర్సులందరి తరపున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్లకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రకటించింది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఏంటది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్. ఈ సంస్థలకు ఎవరి తరపున? భారత వైద్యులు నర్సుల తరపున ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. గుర్తుంచుకోండి, భారత వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అని గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ మనం ప్రథమ్ ఫౌండేషన్కి రావడం చూసినాం. ఇప్పుడు ఇది అవార్డుల పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023 షెడ్యూల్ అండ్ వెన్యూ వార్తలకు వచ్చింది. ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023 షెడ్యూల్, వెన్యూ ఎప్పటి నుండి జరగబోతోంది? 2023కి సంబంధించి మార్చి 28న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఆసియాకి సంబంధించిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్. మరి ఆతిథ్యం ఇచ్చే ప్రాంతంగా మన భారతదేశం న్యూఢిల్లీ వార్తలకు వచ్చింది. న్యూఢిల్లీని ఎంపిక చేశారు. ఎవరు ఎంపిక చేశారు? యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంటే ఈ క్రీడను నిర్వహించే సంస్థ, అంతర్జాతీయ సంస్థ. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వారు ప్రకటించారు నిన్నటి రోజున భారతదేశం న్యూఢిల్లీ వేదికగా మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. సో ఇది గుర్తుంచుకోండి. లాస్ట్ టైం ఇండియా ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చింది ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ కంటే? 2020లో, కరోనా అప్పుడు. అండ్ రెజ్లింగ్ ఇది కీవర్డ్. భారతదేశంలో రెజ్లింగ్ క్రీడకు సంబంధించి జాతీయ రెజ్లింగ్ జట్టుకి స్పాన్సర్గా విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే యూపీ, ఉత్తరప్రదేశ్. భారత హాకీ జట్టుకి స్పాన్సర్ అంటే ఒడిషా రాష్ట్రం. ఇలాంటి కీవర్డ్స్ గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు వీటిపైన. అండ్ క్రీడలకు సంబంధించిన వెన్యూస్ షెడ్యూల్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ క్రీడ, అది కామన్వెల్త్ గేమ్సే కానివ్వండి, ఫిఫా వరల్డ్ కప్పే కానివ్వండి, లేదంటే జాతీయ క్రీడలే కానివ్వండి, ఒలింపిక్సే కానివ్వండి, ఏషియన్ గేమ్సే కానివ్వండి, క్రీడలకు సంబంధించిన షెడ్యూల్స్, వెన్యూస్ ఏ సంవత్సరం ఎక్కడ జరగబోతున్నాయి, షెడ్యూల్స్ 2032 వరకు, 2032 వరకు ఏ క్రీడ ఎక్కడ జరగబోతుంది, క్రికెట్కి సంబంధించిన వరల్డ్ కప్, ఇటువంటివి అవన్నీ కూడా ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ వీటిపైన షెడ్యూల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రీవియస్ పేపర్ చూడండి, అవన్నీ కూడా మీకు మిషన్ హ్యాండిల్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మిషన్ హ్యాండిల్ ఏ క్రీడ ఏ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది, డైరెక్ట్ పాయింట్, అవి గుర్తుంచుకోండి. సో ఇది మనకు క్రీడలకు సంబంధించి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. ఐఐటి రూర్కీ వారు సృష్టించిన పెరోస్కేట్ సోలార్ సెల్ అనే అంశం. అండ్ ఐఎన్ఎస్ అర్నాలా ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. ఇండియాస్ నావీస్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అండ్ ప్రళయ్ మిసైల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది, డిఫెన్స్కి సంబంధించి. కోవిడ్ రైజ్ అగైన్, వేరియంట్ B7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్. సో అసలు వైరస్లకి నామకరణానికి సంబంధించి కరోనా వేరియంట్స్ ఏవైతుంటే వీటి గురించి చూడండి. అండ్ సెంట్రల్ సెక్టమ్ స్కీమ్, ఆయుర్ స్వాస్థ్య అనే ఒక స్కీమ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. అండ్ నెక్స్ట్, ఇన్ స్పేస్ అండ్ డీప్ టెక్ QNU ల్యాబ్స్ మధ్య కుదిరిన ఒప్పందం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రోడక్ట్స్ని తయారు చేయడం విషయంలో. అండ్ వార్తలు నిలిచిన బెట్టా కురుంబా ట్రైబ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీకి ఈట్ రైట్, ప్రతిష్టాత్మక ఈట్ రైట్ సర్టిఫికేట్ రావడం. అండ్ భారత వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి పురస్కార గ్రహీత 2022 ఎవరంటారు? అండ్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023 షెడ్యూల్ అండ్ వెన్యూ న్యూఢిల్లీ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.